నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎరువులకై ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలబడాలన్న చిన్న శ్రేణు. ఈ నెల 9న జరిగే అన్నదాత పోరును విజయవంతం చేయాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ట్రంప్ విధానాలపై వామపక్షాల ఆందోళన. అమెరికా సుంకాలపై స్పందించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు. మన్యంలో రోజురోజుకు పెరుగుతున్న నత్తల బెడద. పంటలపై తీవ్ర నష్టం. ఆదుకోవాలని రైతుల వేడుకోలు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం దారుణమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఈ నెల 9న రైతు సమస్యలపై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారని, యూరియా కోసం విత్తనాల కోసం రైతులు క్యూలో ఎందుకు నిలబడాలని, మీకు ఓటు చేసి గెలిపించిన పాపానికి నిలబడాలా అంటూ ప్రశ్నించారు. ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతులను కించపరచడం సమంజసం కాదని హితవు పలికారు. గత వైసీపీ పాలనలో మీ సొంత గ్రామమైన నిమ్మాడలో ఏ ఒక్క రైతైనా ఎరువుల కోసం వేచి చూసి క్యూలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయా అంటూ అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. విత్తనాల సరఫరా నుండి పంటల కొనుగోలు వరకు అన్ని కార్యక్రమాలను చేపట్టి అన్నదాతలకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. మరోవైపు మద్దతు ధరలు లేక మిర్చి, మామిడి, పొగాకు, ఉల్లి, చీని, టమాటా రైతులు సైతం రోడ్డెక్కి రోధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బడుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఇతర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 16 మాసాల్లో సూపర్ 6 ఎక్కడుందో ప్రతి క్షణం కూడా ప్రతి నెలల్లో ప్రతి కార్యక్రమానికి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని రోడ్లకి ధర్నాలు చేయమంటే మన ధర్నాలు చేస్తేనే తూతూ మాత్రంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేయలేదు కదా. ఈ మధ్యకాలంలో మరి కూటమి నాయకులు అందరూ కలిపి సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఎంత దారుణం ఇది. ఇవాళ మన ప్రాంతానికి సంబంధించినటువంటి మా కాన్స్టిట్యూన్సీ నుంచే మార్క్ఫెడ్ చైర్మన్ ఉన్నాడు. ఇవాళ ఈ ఎరువుల కొరత వచ్చిందని అంటే ప్రధానంగా బాధ్యత అయిందే ఆ శాఖకి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, అనుబంధ సంస్థ మార్క్ఫెడ్. పూర్వం రోజుల్లో ఏమిటంటే మార్క్ఫెడ్కి సుమారుగా 50% ఎరువులన్నీ కూడా మార్క్ఫెడ్కి ఇచ్చి దాని ద్వారా మరి గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ అన్నిటికి కూడా ఎరువులు పంపించి ఆ ఎరువులన్నీ కూడా రైతులు సకాలంలో అందినట్టుగా పూర్వం రోజుల్లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలనలో కానీ ఆ విధానం ఉండేది. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో రైతాంగం పడకూడదు. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండగ, చంద్రబాబు నాయుడు దండగా అంటే ఈయన పండగ అని చెప్పని వ్యవసాయానికి రైతులకి పెద్దపీట వేశారు. కాబట్టి మరి తండ్రి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి కియోస్కో ద్వారా రైతులకి ఏ ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా రైతు భరోసా ద్వారా గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎటువంటి కొరత ఎక్కడ రైతాంగం ఇబ్బంది పడకుండా రైతాంగం వ్యవసాయం చేసిన మొదలుకొని పండిన పంట గింజ కూడా ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసినటువంటి విధానాన్ని ఆ రోజున మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు చేపట్టారు. కాబట్టి గత 5 సంవత్సరాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఇబ్బందులు లేవు. మరి వాళ్ళ ఇబ్బందులు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా గొగ్గోలు పెడుతున్నారంటే వాళ్ళ పక్షాన మనందరం కూడా రేపు ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చిందనంటే దీనికి ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అని చెప్పి మీ అందరూ కూడా గమనించాలా. ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మన నాయకులైనటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు వైసీపీ మరి వారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మన పెద్దలైనటువంటి వాళ్ళు రూపకల్పన చేశారు. సుమారుగా ఒక 5,000 మందితో మొత్తం ఈ 3 కాన్స్టిట్యూన్సీలు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి వినతిపత్రం ఇద్దామని చెప్పని ర్యాలీగా వెళ్దామని చెప్పినటువంటి పెద్దలు ఆలోచనని మీ అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా మరి మా వంతు కూడా మా 4 మండలాలు మున్సిపాలిటీ నుంచి మరి మేము కూడా అందరినీ దగ్గరికి విజయనగరం కాన్స్టిట్యూన్సీలో ఉంది కాబట్టి ప్రతి రైతాంగాన్ని కూడా తీసుకొని వస్తాం. అందరినీ రైతుల్ని నాయకులందరినీ కూడా సమన్వయం చేసి మరి ఈ కార్యక్రమానికి మరి మేము కూడా చేదోడు ఓదాడుగా ఉండి మరి రైతుల పక్షాన పార్టీ పిలుపు మేరకు దాన్ని గౌరవించి జయప్రదం చేస్తామని చెప్పని సభాముఖంగా మీకు హామీ ఇస్తూ, ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల విషయానికి వచ్చేసరికి
ఎరువులు దొరక్క రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు గమనించి అనేక సార్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. యూరియా కొరత ఉంది, యూరియా కొరతని అధిగమించండి, రైతులకి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం సౌకర్యం కల్పించండి అని చెప్పినప్పటికీ మరి ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని అరకొరగా యూరియా సప్లై చేస్తున్న సందర్భంలో మరి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ప్రభుత్వం స్పందించినందున ప్రతి ఒక్క ఆర్డీఓ ఆఫీసులో ఆ పరిధిలో ఉన్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు వెళ్ళి రైతుల సమస్యలు ఆర్డీఓల దృష్టిలో పెట్టి ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరిస్తూ రేపు 9వ తారీఖుని ప్రతి ఒక్క ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఒక నిరసన తెలియజేస్తూ రిప్రజెంటేషన్ ఇమ్మని చెప్పడం. మరి జిల్లాలో 3 ఆర్డీఓ ఆఫీసులు ఉన్నాయి, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం. ఈ 3 ఆర్డీఓ ఆఫీసులకి ఆ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గ నాయకులు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. గౌరవనీయులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయులు పెద్దలు మన శాసనమండలి సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత పెద్దలు బొత్స సత్యనారాయణ గారి సూచనల మేరకు మనం రేపు 9వ తారీఖుని తలపెట్టిన ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ జిల్లాలో రైతాంగం కోసం రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు, అలాగే ఎరువుల్లో ప్రధానమైన యూరియా కొరత వల్ల, అలాగే రైతుల కోసం ప్రధానమైన సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వం మీద దృష్టికి తీసుకురావడానికి ఒక రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వెళ్ళి ఒక మెమరాండం సమర్పించాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. తదకు అనుగుణంగా మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి. మరి విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు, కొన్ని మండలాలతో ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం అయిన తర్వాత దీనికి సంబంధించిన పోస్టర్ కూడా పార్టీ చెప్పింది, దాన్ని కూడా పోస్టర్ ఆవిష్కరించే కార్యక్రమాన్ని కూడా ఏదో ప్రతిపక్ష పార్టీ బాధ్యత కదా, మనకి ఎన్నికల్లో ఓటమి చెందాం, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే, ప్రభుత్వం కాదు. ఓ ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఈ రైతాంగం తరపున ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఖచ్చితంగా ప్రజల తరపున మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టే ఇవాళ మనం వెళ్ళి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయాలి, ఆ కార్యక్రమాన్ని చేద్దాం. ఖచ్చితంగా 9వ తారీఖుని ఏదైతే మనకి ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వేదిక ముందున్న వాళ్ళు కానీ, వేదిక పక్కన ఉన్న వాళ్ళు, వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ అందరం కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని రైతాంగం తరపున బాధ్యతగా మన అందరం కూడా చేసి ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలి. కేవలం మాటలు చెప్తున్నారు. ఏదైనా అధికార సమావేశం పెడితే కావాల్సిన ఉన్నాయండి అంటారు. ఎక్కడైనా అడిగితే రైతులు వస్తే రైతులు ఒక పక్క క్యూలు తెల్లవారు 4 గంటలకి ఇక ఆఖరి కొట్టుకునే పరిస్థితి. ఇది ప్రభుత్వం కలిగించింది ఏంటంటే రైతుల కోసం, ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా, మన ప్రాంతంలో అందరూ కూడా రైతులు, నిరుపేద రైతులు. ఆనాడు ప్రభుత్వం చూస్తే ఉచిత విద్యుత్ 9 గంటలు ఇచ్చేది, రైతులకు సకాలంలో రుణాలు ఇచ్చేవాళ్ళు, రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చేవాళ్ళు, రైతులకు రకాలలో వారి పంటని నేరుగా కొని వారి అకౌంట్ లో డబ్బులు జమ చేసే కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఈ కార్యక్రమాన్ని మనం చేయాలని చెప్పి మనందరం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతాంగం తరపున ముఖ్యంగా ఈ జిల్లాలో రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. వైఎస్ఆర్ పార్టీ రైతుల పక్షాన ఉంది. ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఎప్పుడు కూడా రైతే రాజ్యం, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది నమ్మిన వ్యక్తి ఆనాడు కిట్ రాజశేఖర రెడ్డి గారు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది అని చెప్పి తెలియజేయడానికే ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని చిన్న శ్రీను చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి చిన్న శ్రీను అని కొనియాడారు. ప్రస్తుత యువ రాజకీయవేత్తలు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కటింగ్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు, సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం రావాడ వట్టిగడ్డ రిజర్వాయర్కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నీటిని కిందకు విడిచిపెట్టగా రావాడ సమీపంలో గల ప్రధాన రహదారిపై ఉన్న కాజ్వే పై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో బైక్తో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు మూటక చక్రపాణి నీటి ఉధృతికి బైక్తో కొట్టుకుపోయారు. గుర్తించిన స్థానికులు కొట్టుకుపోతున్న ఉపాధ్యాయుడును కాపాడి బైక్ను బయటకు తీశారు. రిజర్వాయర్ నుండి నీరు విడుదల చేస్తే కాజ్వే పై నుండి నడుము లోతు నీరు ప్రవహిస్తోంది. దాంతో కురుపాం, రావాడ, రామభద్రంతో పాటు మరో 30 గిరిజన గ్రామాలకి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి కాజ్వే స్థానంలో శాశ్వత వంతెనను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. భారత సార్వభౌమత్వానికి నష్టం కలుగుతున్నా ప్రధాని నోరు మెదకపోవడం సిగ్గుచేటని వామపక్షాల నాయకులు మండిపడ్డారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రంప్ సామ్రాజ్య విధానాలు రోజురోజుకు హెచ్చు మీరుతున్నాయని, భారత్ చేస్తున్న ఎగుమతులపై సుంకాలు పెంచడమే కాకుండా భారత సార్వభౌమాధికారం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. భారత్, చైనా, రష్యా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోరాదని, స్నేహపూర్వక బంధాలు జరపరాదని చెప్పడం సిగ్గుచేటన్నారు. 20% ఉన్న ఎగుమతి సుంకాలను మరో 20% పెంచడం వల్ల చేపలు, రొయ్యలు పెంపకందారులు, నూలు ఉత్పత్తులు చేసేవారు పూర్తిగా నష్టపోవడమే కాకుండా వీటిలో పనిచేసే కార్మికులు, ప్రధానంగా ఎక్కువ శాతం మహిళలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ట్రంప్ విధానాల వల్ల భారత ప్రజలపై భారాలు పడడమే కాకుండా దేశ సార్వభౌమత్వానికి నష్టం కలుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సిపిఐ ఎంఎల్ నాయకులు రెడ్డి నారాయణరావు, సిపిఎం ఎల్యు నాయకులు బి శంకర్రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అమెరికా టారిఫ్ల ప్రభావంగా భారతదేశ వ్యాప్తంగా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఈ టారిఫ్లు 50% పెంచడం వల్ల స్థానికంగా ఉన్న భారతదేశంలోని కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అనేక ఆక్వా కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, గార్మెంట్ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేపల ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. మరి ఎగుమతులు 40% మన దగ్గర నుండి ఉంది. ఏటా 2,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతున్న క్రమంలో ఇవన్నిటి మీద భారాలు వేశారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులకి మనం దిగుమతి అమెరికా నుండి చేసుకుంటే దానికి పన్నులు వేయొద్దట. రష్యాతోని మనం చమురు రష్యాకి ఇవ్వద్దట. ఇటువంటి ఆంక్షలన్నీ పెట్టి భారతదేశం ఇరుగును పెట్టి సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఇవాళ అమెరికా ట్రంప్ చేస్తుంటే మోడీ గారు మాట్లాడడం లేదు. ఇక్కడ కూటమిలో ఉన్న పాలకులు మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ కలవరం అయిపోయింది. చేపలు బిజినెస్ బాగానే ఉంటుంది, టెక్స్టైల్ బాగానే ఉంటుంది. పల్నాడు జిల్లా కానీ, సత్యసాయి జిల్లా కానీ, అనకాపల్లి కానీ అన్ని చోట్ల కూడా వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న కంపెనీలు దివాలా చేస్తుంటే ఈరోజు అమెరికా వాడు పెత్తనానికి తల ఒగ్గి భారతదేశ సార్వభౌమత్వాన్ని స్వేచ్ఛని వాటి దగ్గర తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తున్నాయి. వెంటనే ఈ టారిఫ్ను తగ్గించాలి. ఈ ధరలకి, పరిశ్రమల మనుగడకి ఈ ఏదైతే భారాలు వేస్తారో భారాలు వెనక్కి తీసుకోవాలని, తీసుకోకపోతే మూల్యం చెల్లిస్తారని ఇందుమూలంగా తెలియజేస్తాను. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రైవేట్ ఏజెన్సీ వద్ద ఉదయం 6 గంటల నుండి ఆకలితో అలమటిస్తూ నిరీక్షిస్తున్నామని తెలిపారు. వ్యవసాయానికి పడే కష్టం కన్నా ఎరువుల కోసం అగచాట్లు పడుతున్నామన్నారు. బహిరంగ మార్కెట్ ధర కన్నా అధికంగా డీలర్లు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క యూరియా కట్ట కోసం మహిళలతో కలిసి కుటుంబ సభ్యులతో గంటల తరబడి ఎండలో నిలబడి చెమటలు చిందిస్తున్నామని, తమ బాధలు చూసైనా ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వైసీపీ నాయకుడు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పార్వతీపురం, సాలూరు, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్కోట, విజయనగరం, గజపతి నగరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, సిబ్బంది, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం, జిల్లా పరిషత్ యూనిట్ సంఘ నాయకులు సంయుక్తంగా చిన్న శ్రేణి చెక్ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కొత్తవలస గ్రామంలో రజకులపై దాడి చేసి ఒక మహిళ మరణానికి కారణమైన పెత్తందారులను కఠినంగా శిక్షించాలని జిల్లా రజక సంఘం సమాఖ్య ఐక్యవేదిక అధ్యక్షుడు మద్ది అప్పల్ రాజు డిమాండ్ చేశారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రజకులపై దాడులు ఆగడం లేదన్నారు. మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వాటి నివారణకు అట్రాసిటీ తరహాలో చట్టాన్ని తెస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రజకులు కుల వివక్షకు గురవుతున్నారని, అగ్రవర్ణాల పెత్తందారుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. శ్రీకాకుళంలో జరిగిన మారణ హోమంలో మరణించిన మహిళ కుటుంబాన్ని, గాయపడిన వారికి ప్రభుత్వం అండగా నిలబడి నిందితులను శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సమాఖ్య ఐక్యవేదిక సభ్యులు, రజకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో చాలా దారుణంగా మా రజకులపై దాడులు జరిగాయి. కానీ ఇది దుర్మార్గం. రజకులంటే చాలా చిన్నచూపు చూస్తున్నారు. అది ప్రభుత్వం వారు కూడా చాలా స్పందించి 4వ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుండి పక్కనే కొత్తవలస గ్రామాల్లో రజకులపై దుర్మార్గంగా దాడి జరిగింది. ఆ దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అంతేకాకుండా ఇంకా 5 కూడా హాస్పిటల్లో ఉన్నారు. కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. తలలు పగలగొట్టేటట్లు, నెత్తులు కారేటట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు చేయడం జరిగింది. 2 రోజుల్లో ఒక మనిషి కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉందని కూడా వార్త తెలిసింది. మరి ఈ విధంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మేము చెప్తున్నాము. గట్టిగా వాళ్ళకి ఆదుకోవాలి, వాళ్ళకి ఆర్థికంగా సహాయం కూడా చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాదు రజకులకు సామాజిక భద్రత చట్టం కూడా చేయాలని అనేక రూపాల్లో చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు అక్కడ ఉండి దాడికి జరిగిన పెత్తందారులు వెంటనే అరెస్ట్ చేసి ఎవరైతే హత్యకు గురయ్యారో ఆ 6గురిని కూడా ఉరి తీయాలని కూడా చెప్తున్నాం. భారతదేశంలో, నాగరికత దేశంలో అంత దుర్మార్గంగా ఆ మహిళల పట్ల, ఆ రజకుల పట్ల, వెనకబడిన వర్గాల పట్ల వాళ్ళు దాడి చేయడం అనేది దుర్మార్గం. దీన్ని చట్టాలు, కోర్టులు కూడా ఉన్నాయి. కానీ ఆ దాడులు చేసినటువంటి వాళ్ళని ఉరిశిక్ష తీసి చేసే వరకు పోరాడతాం. వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ విజయనగరం నుండి జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక కాకుండా జిల్లాలో ఉన్న రజకులు కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘాలు కూడగట్టి జేసీగా ఏర్పడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా మేము తెలియజేపిస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగురేగి వలస గ్రామంలో రైతుల తోటలపై నత్తలు దండెత్తుతున్నాయి. కందులపాటి సాయిబాబు అనే రైతు 7 ఎకరాల్లో బొప్పాయి, జామ, పోకచెక్క పండిస్తుండగా 15 రోజులుగా తోటలోకి పెద్ద సంఖ్యలో నత్తలు వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. ఇప్పటికే 4 ఎకరాల మేర పంటలను తినేశాయి. అంతర పంటగా వేసిన 5,000 టమాటా మొక్కలను పాడు చేశాయి. అసలు అవి ఎలా, ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తోట సమీపంలో జంఝావతి జలాశయం ఉండగా ఇటీవల కురిసిన వర్షాలతో వరద పెరిగి నత్తలు వచ్చినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. తొలుత 10ల సంఖ్యలో వచ్చినప్పుడు రోజు తొలగించేవాడినని, తర్వాత వందల సంఖ్యలో వచ్చి మొత్తం తినేస్తున్నాయని రైతు సాయిబాబు వాపోతున్నారు. పక్క తోటలకు సమస్య విస్తరిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఉద్యానవన శాఖ అధికారి మాట్లాడుతూ నత్తల సమస్య తమ దృష్టికి మొదటిసారి వచ్చిందని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తామని తెలిపారు. గడ్డ ఉప్పును పంటల్లో వేస్తే ఉపశమనం లభించవచ్చని సూచించారు. మేము ఇక్కడ 30 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నామండి. అనేకమైన పంటలు పండించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఇక్కడ 8 ఎకరాల ల్యాండ్ లో జామ, వక్క వేసామండి. ఈ ఎకరంలో 5 మిశ్రమ పంటల కింద 5 పంటలు సాగు చేసామండి. ఏమిటంటే ఒకటి బొప్పాయి, వక్క, జామ, చామంతి ఇలా వేసామండి. మాకు మే నెల దాకా చాలా బాగుందండి మా వ్యవసాయం అంతాను. జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ నత్తలు అనేవి ప్రవేశించండి. ఈ వచ్చిన పూతను తినేస్తున్నాయి, తయారైన కాయను కూడా తినేస్తున్నాయండి. ఈ వ్యాపారస్తులు ఎవరు మా దగ్గర ఒక కాయ కొనలేదండి. వచ్చిన పంట అంతా భూమి పాలు అయిపోతుంది. గతంలో మాకు పురుగులు, పెడదలు వస్తే మేము మందులు కొట్టుకుంటే కంట్రోల్లోకి వచ్చి తెచ్చేయండి. ఏనుగులు వస్తే ఏదో పక్కన మూలన ఏదో తిరిగి వెళ్ళిపోయే తల్లి. మాకు ఇంత డ్యామేజ్ రాలేదండి. ఇది వదలని చెట్టు లేదండి. ఎన్ని మొక్కలు మా ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు, జామ మొక్క, ఒక్క మొక్క, బొప్పాయి మొక్క, అన్ని మొక్కలకి తాపరించిందండి. చూడండి ఏ రకంగా తినేస్తున్నాయో. ఈ పువ్వులు, పిందులు, కాయలు, నత్తలు కూడా తినేది ఈ రకంగా. ఇంతంత నత్తలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థమవుతుందండి. ఇదే ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ గగ్గోలు పెట్టవలసిందండి. ప్రతి పంట ఇలాగే. నేను అలాగే ఇప్పుడు ఆల్రెడీ 1 ఎకరం టమాటా వేసానండి. 5,000 మొక్క టమాటా తినేసి శుభ్రంగా. ఒక మొక్క లేదండి అందులో.
మొక్క 2.5 ఫీట్ కొనుక్కొచ్చి నాటేమండి టమాటా మొక్క. కనుక మేము వ్యవసాయ అధికారులు చెప్తున్నారు, ఇది సాల్ట్ చల్లమన్నారు. సాల్ట్ చల్లితే భూమి పాడదు తప్ప ఈ నత్త ఎక్కడ అది మేము చల్లాలండి, భూమి మీద చల్లితే కాదండి. కనుక ఏంటంటే ప్రభుత్వం దీనికి శాస్త్రవేత్తలు దీని సరైన మందులు కనుక్కుని రైతులకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నామండి. తగిన నష్టపరిహారం కూడా కావాలని కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా వంగర మండలం జగన్నాథ వలసకు చెందిన గంధం చిన్నారావు తన భార్యను హతమార్చేందుకు స్కెచ్ వేశాడు. 6 నెలల క్రితం సాయి కుమార్తో వివాహం కాగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వేధించడమే ఈ ఘాతుకానికి కారణమని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అక్రమ సంబంధానికి తనను అడ్డు తొలగించుకోవాలని భర్త చిన్నారావు అతని ప్రియురాలు ధనలక్ష్మితో కలిసి తనకు బలవంతంగా గడ్డి మందు తాగించి చున్నీ సహాయంతో గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు తెలిపింది. ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు బంధువులకు సమాచారం అందించడంతో ప్రస్తుతం సాయి కుమారి రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భార్యపై హత్యాయత్నం చేసిన చిన్నారావుకి శిక్ష పడాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2016 పెళ్ళైందండి. అక్కడి నుంచి ఆ అబ్బాయి నన్ను భారీగా అంగీకరించలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గొడవల గురించి చెప్పాను. తనకి ఉంచుకున్న ఆడొకరుగా సొంత రిలేషన్, వాళ్ళ రిలేషన్ అదే అక్రమ సంబంధం అనేసి నాకు స్టార్టింగ్ రోజే తెలిసింది. ఫస్ట్ నైట్ రోజు వీడియో కాల్ చేసుకొని అన్నీ మాట్లాడారు. నాకు అది ఉంది, మా అమ్మ నాన్నలు బలవంతకరం నాకు పెళ్లి చేశారని ఏదేదో చెప్పారు. సరేలే అనేసి మా అమ్మకి గట్టి నేనేం చెప్పలేదు, అలా ఉన్నాను ఇంట్లో. వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి 6 నెలలు కూడా. అంటే ఆ అబ్బాయి 5 ముహూర్తాలు తీసాడు, మంచి ఇచ్చాడు, కానీ ఒక్కసారి కూడా అంగీకరించలేదు. ప్రతిసారి గొడవ పెట్టుకున్నాను. రాత్రి మాత్రం నేను ఉదయం నుంచి ఆ అబ్బాయి ఫోన్లో ఆర్గ్యుమెంట్ చేశాను. రాత్రి ఇంటికి వచ్చినప్పుడు 10 అయింది, 8 అయింది వచ్చాడు ఆవులు పట్టుకొని. వచ్చినప్పుడు దాన్ని అది ఎవరికో వీడియో కాల్ చేస్తే నీకు బట్టలు మార్చుకుంటుండగా ఈ అబ్బాయి దానికి చూపించాను. నేను ఫోన్ లాక్కొని వచ్చాను. ఫోన్ లాక్కొని వస్తే అది వెనక డోర్ నుంచి నేను లాక్ వేసాను తాళం. ఈ అబ్బాయి తాళం ఎప్పుడు తీసాడు నాకు తెలియదు. ఈ అబ్బాయి అయితే ఇంట్లోనే ఉన్నాడు. అదే వెనక డోర్ నుంచి వచ్చి చున్నీతో పేక గాజులు అన్నీ చింపేసి అరిచాను, కానీ ఎవరు రాలేదు మా ఇంట్లోకి. బాటిల్ గడ్డిమందు బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చాను నాకు తెలియదు. ఆ ఇంట్లో ఉందని కూడా నాకు తెలియదండి. అది పట్టేసి అరిస్తే ఎవరెవరు వచ్చారు, అక్కడి నుంచి ఎవరు వచ్చారో నాకు తెలియదు, ఏ టైం తెలియదు. అది ఇసిరిసారు. ఇంటికి కాపలా కోసం, కాలక్షేపం కోసం శునకాలను పెంచుకునే అలవాటు కొందరిలో ఉంటుంది. అలాంటి వారిలో కొంతమంది తమ పెంపుడు కుక్కలపై అనుబంధం పెంచుకొని సొంత బిడ్డలలాగా సాకుతారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా స్థానం కల్పిస్తుంటారు. విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన కృష్ణ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిట్టి అనే కుక్క అనారోగ్యంతో మృతి చెందడంతో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి దశదిన కర్మలు చేశారు. గ్రామస్తులు అందరినీ పిలిచి చిట్టి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భోజనాలు పెట్టి పెంపుడు శునకం చిట్టిపై వారికున్న ప్రేమ, అభిమానాన్ని చాటుకున్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని విజయనగరం జిల్లా రాజాం రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థల ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానంతో మరణించిన తర్వాత కూడా నేత్రాలు సజీవంగా ఉంటాయని, ఒకరు నేత్రదానం చేయడం వలన 2 అంధులకు కంటి చూపు వస్తుందని తెలిపారు. అపోహలు విడి నేత్రదానానికి వృద్ధులు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేత్రదాన ఆవశ్యకతను తెలుసుకున్న సుమారు 80 మంది విద్యార్థులు తమ అంగీకారాన్ని తెలపడంతో ప్రతిజ్ఞ చేయించి వారిని అభినందించారు. అన్ని ఒప్పందాలను ధిక్కరించి అమెరికా నుండి దిగుమతి అయ్యే మన సరుకులపై ట్రంప్ భారీగా పన్నులు పెంచేశాడని, ఇది మోదీ అసమర్థతకు నిదర్శనమని వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఇండియాపై అమెరికా దౌర్జన్యాన్ని, పెంచిన సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రాస్తా రోకోతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ట్రంప్ తీరుపై చైనా, యూరోపియన్లతో పాటు చిన్న చిన్న దేశాలు కూడా ఎదురు తిరిగాయని,
భారత్ మాత్రం వాటికి భిన్నంగా అమెరికాపై పన్నులు రద్దు చేసిందని, ఇది దేశ ప్రతిష్టకే అవమానకరమన్నారు. భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని 50% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. మన ఎగుమతులపై సుంకం పెంచి మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని, రష్యా నుండి ఆయిల్ కొనుగోలు ఆపాలని షరతులు పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. అమెరికా వీసాలకు నిబంధనలను కఠినతరం చేయడం, కాల పరిమితిని తగ్గించడం, జరిమానాలు విధించడం వంటి కారణాలతో ఎన్నో ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థుల కలలు పేక మేడల్లా కూలిపోతున్నాయని, ఇప్పటికే అమెరికాకు వెళ్లిన వారి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉందని పేర్కొన్నారు. కావున వెంటనే మోడీ ట్రంప్ షరతులను తిప్పికొట్టి అమెరికాపై ఒత్తిడి చేయాలని, లేకుంటే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉధృతాలు నెలకొనే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు, సిపిఎం జిల్లా నాయకులు, సిపిఐ నాయకులు, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు, సిఐటియు నాయకులు, ఏపీ రైతు సంఘం జిల్లా సభ్యులు, ఐఎఫ్టియు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమెరికా అంతర్జాతీయంగా చేసుకున్న అన్ని ఒప్పందాలను ఉల్లంఘించి ఏకపక్షంగా భారతదేశం మీద భారీ ఎత్తున దిగుమతి సుంకాలు పెంచింది. ఏకపక్షంగా 50% సుంకాలు అదనంగా పెంచింది. అంటే ఈ దేశంలో ప్రతి 1000 రూపాయలు అనుకుంటే అది అమెరికాలో దిగుమతి అయ్యేటప్పటికల్లా 1500 అవుతుంది. అదే సందర్భంలో భారతదేశాన్ని ఉన్న టారిఫ్లన్నీ కూడా తగ్గించేయాలని చెప్పింది. దానికి శిరసావహించి మోడీ ప్రభుత్వం 11% ఉన్నటువంటి పత్తి మీద, జొన్న మీద, వీటి మీద పన్నుని 0 చేసింది. దాని పర్యవసానంగా అమెరికా నుండి పత్తి దిగుమతి అయిపోతుంది. భారతదేశంలో రైతులు గొంతులు కోయడం జరుగుతుంది. ఒక పత్తి అనే కాదు, ఈ గార్మెంట్స్ అంటే వస్త్ర పరిశ్రమ, అలాగే అన్ని రకాలుగా పరిశ్రమల మీద కూడా, ఆ సరుకుల మీద కూడా టారిఫ్లు పెంచింది. దానివల్ల పరిశ్రమల్లో దాదాపుగా 6 లక్షల మందికి ముందు ఇమీడియట్గా ఉద్యోగాలు పోతాయి, ఉపాధి పోతుంది. అంటే భారతదేశాన్ని తన కాళ్ళ మీద తాను నిలబడకుండా చేసి పూర్తిగా అమెరికా తనకు లొంగ తీసుకోవాలంటుంది. దీనికి అది చెప్పే కారణం రష్యా నుండి ఆయిల్ కొనటమే నేరం అంటుంది. ఆయిల్ కొనడం వల్ల భారత ప్రజానీకానికి ఏ ప్రయోజనం లేకపోయినా అది అంబానీ, అదానీలకే లాభమైనప్పటికీ మన దేశం ఏ దేశం నుండి కొనాలో కొనకూడదో నిర్ణయించే హక్కు ఎవరిచ్చారు అమెరికాకి? అమెరికా చెప్పినటువంటి ప్రతి ఒక్కదానికి కూడా ఈ మోడీ ప్రభుత్వం లొంగి సామ్రాజ్యవాదాన్ని పూర్తిగా నెత్తిన పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ఇటు రైతాంగానికి కానీ, కార్మిక వర్గానికి కానీ, భారత ప్రధానికానికి కానీ జరుగుతున్న ఈ తీవ్ర నష్టానికి వ్యతిరేకంగా ఈ మోడీ చేసుకున్న ఒప్పందం, అమెరికా విధిస్తున్నటువంటి ఈ ట్రంప్ విధిస్తున్న పన్నులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి అన్ని వామపక్ష పార్టీలు, సంఘాలు నిర్ణయించిన దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది. గణపతి బప్ప మోరియా, ఏదయ్యా మాకు యూరియా అంటూ ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు బాంధవుడు అని చెప్పుకుంటున్న చంద్రబాబు రైతులకి యూరియా అందించడంలో విఫలమయ్యారని, యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే రైతుల ఇబ్బందులు తొలగించాలని, లేని ఎడల రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మీరు గత ప్రభుత్వంలో చూశారు, జగన్ ప్రభుత్వంలో ఎరువులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది. అదేవిధంగా పురుగు మందులు కావాలంటే రైతు భరోసా కేంద్రం ఉన్నది. చివరకు మీ పంటను అమ్మడానికి అంటే ప్రభుత్వం తరఫున కొనడానికి కూడా రైతు భరోసా కేంద్రం ఉంది. మరి ఈరోజు అన్ని రైతు భరోసా కేంద్రాలు ఉన్న తర్వాత వాటిని ఎందుకు ఈ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదు? కొన్ని చోట్ల అద్దెకిస్తున్నట్టు కూడా నేను చూస్తున్నాను. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కూడా పేపర్లు చూస్తున్నాము. రైతు భరోసా కేంద్రాలు అనేది రైతుల కోసం పెట్టిన పంట వేస్తుండేటప్పుడు డిఏపి ఇస్తాం మనం. అలాగే పంట పెరుగుతున్న కొలది యూరియా వేయాలి. యూరియా పంట పెరుగుతున్నప్పుడు పంటతో డిఏపితో కలిపి కొంతమంది వేస్తారు, పంట పెరుగుతున్నది కూడా వేస్తారు.
పొట్ట నమరికి వస్తున్నప్పుడు వేస్తారు, పొట్ట దశలో కూడా వేస్తారు. 3 సార్లు కూడా రైతులు వేస్తుంటారు అక్కడ. అంత విధంగా చెప్పాలంటే నవంబర్ మొదటి వారం, రెండవ వారం కూడా యూరియా అవసరం. కానీ ఈరోజు మనకి సెప్టెంబర్ వచ్చినా యూరియా దొరకడం లేదు. డిమాండ్ యూరియా దొరకడం లేదు. పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రైతులకు ఇవ్వడానికి కూడా పోలీసులు పెట్టాలా? రైతు అన్నం పెడితే కదా మనం తినేది. రైతు బాంధవుడికి కూడా రైతు బాంధవుడు అని చెప్పుకునే మనం రైతులకి ఎటువంటి కష్టాలు తీసుకొస్తామంటున్నాం. ఏ ఎరువులైనా ముందు మార్కెట్కు పంపిస్తుంటారు. మార్కెట్ ప్రభుత్వ సంస్థ. మార్కెట్ నుంచి మార్కెట్ యార్డుకి కూడా వస్తాయి, అదే ఏఎంసీలు, లేదా డైరెక్ట్గా మార్కెట్ నుంచి ప్యాక్స్కి సొసైటీలు అన్నమాట, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు వెళ్తుంటారు. మరి ఇప్పుడు ఎక్కడ లేదంటే మరి ఎక్కడికి వెళ్తున్నట్టు యూరియా అంతా ఏమవుతున్నట్టు? దానికి జవాబు చెప్పవలసింది ప్రభుత్వమే. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎరువులకై ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలబడాలన్న చిన్న శ్రేణు. ఈ నెల 9న జరిగే అన్నదాత పోరును విజయవంతం చేయాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ట్రంప్ విధానాలపై వామపక్షాల ఆందోళన. అమెరికా సుంకాలపై స్పందించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు. మన్యంలో రోజురోజుకు పెరుగుతున్న నత్తల బెడద. పంటలపై తీవ్ర నష్టం. ఆదుకోవాలని రైతుల వేడుకోలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.